ఈరోజు వచ్చేసి మనమైతే మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది ఎక్కడంటే మీకు ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోని అయితే చేసినా కదా, గుర్రలగొందకి అయితే రైలు వస్తుందని చెప్పి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఎగ్జాక్ట్లీ మన రైల్వే స్టేషన్ కాడ అయితే ఉన్నాం. ఇది వచ్చేసి ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ మన గుర్రలగొంద ఇటు సైడ్ అండ్ జక్కపూర్ ఇటు సైడ్ కరెక్ట్ సెంట్రల్ అయితే ఇది రైల్వే స్టేషన్ అయితే పడ్డది. ఈ పనులు అయితే ఏందాక వచ్చినాయని చెప్పి మీకైతే నేనైతే వీడియోలను అయితే పెడుతున్నా. మనం ఫస్ట్ వీడియో చేసినా కదా, ఫస్ట్ వీడియో చేసినప్పుడు అయితే ఈ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇంకేం కూడా కట్టలేదు అన్నట్టు. ఇప్పుడైతే కింద ఇట్లా కట్టిరు, అందుకని చెప్పి వచ్చినాం. ఇప్పుడైతే ఇదైతే మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ రైల్వే స్టేషన్ చూడడానికి అయితే నేను మా అన్న కొడుకు అయితే వచ్చినాం. వీని పేరు నిఖిల్. అరే నిఖిల్, ఇప్పుడు నువ్వు నైన్తా? నిజం చెప్పా, ఏ 7th 8th కావచ్చు. 9th. వీడు వచ్చేసి ఇప్పుడు 9th క్లాస్. రైల్వే స్టేషన్ చూద్దామా? చూద్దాం. సరే అయితే మరి ఇప్పుడు చూసేద్దాం రండి. మీరైతే చూసుకోవచ్చు, మనకైతే ఇక్కడనైతే ఇదైతే ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయ్యేది స్లాబ్ ఇట్లా పోసి దీన్ని అయితే ఇడిచిపెట్టారు. మీకు ఈ లోపల కూడా చూపిస్తారు. అవి ఇక్కడ వచ్చేసి మనకు టికెట్లు ఇట్లా ఇస్తారు కావచ్చు. మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే రూమ్లు అయితే ఉన్నాయి. అదొక రూము, ఇదొక రూము. ఇక్కడ ఇంకో రూమ్ కూడా ఉంది ఇందులో. మొత్తం వచ్చేసి ఇయో ఇదైతే నాకు తెలిసి బాత్రూమ్. ఇది ఇక్కడ ఉండే వాళ్ళకి ఇట్లా బాత్రూమ్ కావచ్చు. ఇయో ఒకసారి బాత్రూమ్ ఉంది. ఇదైతే నాకు తెలిసి వాళ్ళు వండుకొని తినడానికి కావచ్చు, ఇంకా లేదంటే బెడ్రూమ్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇంత దూరంలో ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లో నాకు తెలిసి ఇద్దరు చేస్తారు కావచ్చు. నైట్ అది ఇద్దరైతే స్టాఫ్ చేస్తారు అనుకుంటున్నా. ఇది వచ్చేసి చూసారు కదా, ఇక ఇంతే. ఇక్కడైతే మనకైతే ఇదైతే స్టేషన్. ఇక మనకు మెట్లు కింద ఉన్నాయి, అంటే రైలు పట్టాలు ఉంటాయి కదా, రైలు పట్టాలు మన రైలు వచ్చేసి కింద నుంచి పోతుంది అన్నట్టు. ఇక్కడ పైకేని కాదు, అందుకే మాకు కింద నుంచి మెట్లు పెట్టారు. అవి కూడా మీకు చూపిస్తారు. హరి మనం ఫస్ట్ చూసినప్పుడు మెట్లు గిట్ల ఏం కాలే, మీకు చూపిస్తా. చూసారు కదా, ఆగు మనకు అదే స్టేషన్. చూసారు, అక్కడనే మనకు రైలు అవుతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి అయితే మనకు మెట్లు అయితే 2 విధాలుగా ఉన్నాయి. ఒకటేమో మెల్లగా ఓనికి ఉన్నాయి, ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ ఇట్లా దిగనికి అయితే ఉన్నాయి. కాకపోతే ఈ మెట్లు ఇంకా పోయలేదు, మనకైతే అక్కడ ఉన్నాయి కదా, మనమైతే అట్లా దిగైతే వెళ్ళిపోదాం. ఇంకా పని ఇంకా అయింది. ఇది అయిన తర్వాత కూడా మీకు వీడియో పెడతా ఖచ్చితంగా. రారు మనం మా సోపతి. అరే నీకు నీ సోపతి పోతుంది రా, నీ సోపతి అట్లా కాడు ఉంటుంది. అన్నం పెట్టదు. అరే టామ్ పోతున్నాం. ఇది వచ్చేసి అయితే మనకైతే మెట్లు అయితే ఉన్నాయి. చూసారు కదా, కింద కూడా ఉన్నట్టున్నాయి. అది కింద కూడా ఉన్నాయి, అటు సైడ్ లేవు, ఇటు సైడ్ పోయలేదు. ఇప్పుడైతే మనం డైరెక్ట్ మనమైతే ఈ మెట్ల నుంచి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇదంతా తిరుగుడు. మీరు కూడా ఒకసారి ఇట్లా చూసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓరు దేవుడు, 11 ఉన్నాయి. 11 ఉన్నాయి కదా, ఇదంతా తిరిగి వెళ్ళడం కొంచెం లాంగ్ అయిపోద్ది. మనం డైరెక్ట్ ఈ మెట్ల మీద వెళ్ళిపోదాం. అరే దార ఎక్కుతావు కదరా. ఇప్పుడు ఈ మెట్ల మీద నుంచి వెళ్ళిపోదాం మనం. మెట్లు చూసుకోవచ్చు మంచిగా, ఎంత బంద వస్తున్నాయి అసలు. 2 అసలు నడవరానోళ్ళకి అట్లా, నడిచి వచ్చిన వాళ్ళకి ఇట్లా. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనం ప్లాట్ఫామ్ కన్నా అయితే ఉన్నాం. ఇంకోటి వచ్చేసి మనకైతే పైన అయితే స్టేషన్ అవుతుంది. అక్కడ టికెట్ గిట్లా అది అయితే ఇస్తారు. ఇక మనకు రైలు ఇక్కడనే అవుతుంది అన్నట్టు. మీరైతే చూసుకోవచ్చు. మనం ఇది వరకు వీడియో చేసినాం కదా, వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తే మీకు ఏమైంది, ఇదంతా మన్నే ఉండే, పట్టాలు పడలేదు అన్నట్టు. మనకైతే ఇటు సైడ్ అయితే పడ్డాయి నాకు తెలిసి పట్టాలు, అటు సైడ్ ఇంకా పడాలే కావచ్చు నాకు తెలిసి. అది కూడా ఒకవేళ పడితే మీకు అది కూడా అప్డేట్ చేస్తా.
ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి ఎగ్జాక్ట్లీ ఈ నుంచి ప్లాట్ఫామ్ ఏం దాకా ఉందంటే అవి ఆన్ దాకా ఉంది, ఆన్ నుంచి అవి ఆన్ దాకా. సూపర్ మస్తు చేసిర్రు. మీకైతే ఇది చూపిస్తారా రీ పట్టాలకి ఇట్లా. ఇంకోటి వచ్చేసి మేము నోటీస్ చేసినాం ఏంటంటే మనకి రాళ్ళున్నాయి కదా, ఈ మన్ను ఇట్లా పడకుండా మనకు సిమెంట్తోని మొత్తం స్ప్రే అయితే చేసిర్రు అన్నట్టు. మనకు వర్షం పడ్డా ఏది పడ్డా ఇది కూలకుండా. ఇప్పుడైతే మనమైతే ఈ నుంచి అందాకి వెళ్ళి మీకు చూపిస్తారా రీ. ఇక మనకి జనరేటర్ కూడా ఇన్న ఉంది, కరెంట్ సప్లై. పట్టాలకు దిగుదాం పరా. ఇప్పుడైతే మనం పట్టాల మీదకి అయితే వచ్చినాం. ఎగ్జాక్ట్లీ ఈ పట్టాలను చూసినప్పుడు అయితే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనం గంగోత్రి మూవీలో చూసినాం కదా, గంగోత్రి మూవీలో చూసినప్పుడు మనకు ఆడ 2 రూపాయల బిల్ల పెడితే పెద్దగా అవుతుంది కొంచెం అట్లుంటుంది కదా, నాకు అదే గుర్తొస్తుంది అన్నట్టు. ఏదన్నా పట్టాల ఇట్లా కనిపిస్తే ఒకవేళ మేబీ ట్రై చేస్తే ఒకవేళ 2 రూపాయల బిల్లని అయితే పెట్టి ట్రై చేస్తాం ఖచ్చితంగా. అది ఒకవేళ పెద్దగా అవుతుందా కాదా అసలు ఏమవుతుందని చెప్పి. ఎందుకు కొడుతున్నావు ఆ కుక్క కూడా కొడుతుంది అటు సైడ్. అందుకని నిజంగా ఒకవేళ మనకైతే నిజం చెప్తున్నా, ఒకవేళ ఖచ్చితంగా రైలు పోతే అదైతే ఖచ్చితంగా చేస్తాను నేను ఏదేమైనా సరే. ఆ 2 రూపాయల బిల్లు పెద్దగా అవుతుందా కాదు అదే నాకు గోల్. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఆశ అన్నట్టు, పట్టాల మీద పెడితే అరే రూపాయి బిల్లులు అన్నీ పెడితే పెద్దగా అయితే అది పెద్దగా అయింది పెద్దగా అని చెప్పి అంటారు. అది కామెడీ ఉంటుంది. నాకైతే అది భలే అనిపించింది. చేద్దాం మనం, ఎందుకంటే మన సైడ్ రైలు వచ్చింది కాబట్టి. ఓకేనా దా ఇప్పుడు మనం అయితే ఆంధ్రాకి చూపిస్తాం. మేమైతే ఆందాక పోదాం అనుకున్నాం కొనదాకా. కాకపోతే ఏమైందంటే మావాడు బాబాయ్ వద్దు బాబాయ్ పోదాం పా అది ఇదని చెప్పి అంటున్నాం. అందుకని చెప్పి అయితే ఇక్కడనైతే కూర్చున్నాం. వీడు చూస్తే ఎట్లున్నాడు మీకు, అమాయకంగా బుద్ధిమంతుడు చాలా మంచోడు అనిపిస్తుంది. కాకపోతే వీడు వేరే అసలు వేరే లెవెల్. ఇక మా అన్నని ఇట్లా మమ్మల్ని అమ్ముకొచ్చే రకం వీడు, ఆ టైప్ అన్నట్టు. ఈయనతో జర జాగ్రత్తగా ఉండాలి. దేశ్ అంటారు కదా ఆ టైప్ వీడు. చూస్తే ఎట్లా ఉండు. అరే నిఖిల్ అంతేనారా, ఎంతరా నీకు మార్కులు ఎంతరా? ఇండ్లనా చదువుతున్నావు కదా, మొన్న 8లు ఎంత వచ్చినాయిరా అన్నిట్లో కలిపి? 310. చదువుట్లు ఉంటుంది, అన్ని పనులు ఉంటాయి. ఆడు ఏం మీకు తర్వాత చెప్తే, ఇప్పుడు చెప్తే మా అన్న ఆయన నన్ను కూడా తిడతాడని చెప్పి వీని గురించి ఏం చెప్తానని ఇక ఏదో చిన్నగా అట్లా చెప్తున్నా ఇంట అన్నట్టు. అంతే. తర్వాత మన వీడియోలోకి వస్తాడు కాబట్టి మీకు ముందు తెలుస్తుంది అన్నట్టు. వస్తావారా వీడియోలకి? అప్పుడప్పుడు వస్తావా సెలవు ఉన్నప్పుడు? ఈరోజు సండే కనుక వీడు వచ్చిండు, బాబాయ్ వీడియో తీద్దాం అంటే ఆయనతో వీడిని పట్టుకొని వచ్చిండు. లేకపోతే మేము అంతలో మేమే వద్దాం అనుకున్నా. ఇక ఇంటికి పోయి ఫోన్ చేస్తున్నా అన్నట్టు. ఇక డైరెక్ట్ బాబాయ్ ఎప్పుడు ఇద్దాం అని చెప్పి ఒక 4-5 సార్లు చేసిండు. ఇక వానికి కోరిక మేరకు అయితే అని చెప్పి ఇక డైరెక్ట్ పట్టుకొని వచ్చినా ఇక చేయాలని చెప్పి. ఇప్పుడైతే ఏం చేద్దామంటే డైరెక్ట్ మనకి ప్లాట్ఫామ్ ఉంది కదా, అక్కడ మీకు ఇంకా వ్యూ చూపిస్తా. అటు కొంచెం ముందుకు అటు ఇటు చూపించి పైకి వెళ్ళి అయితే వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఇక్కడ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, మనకు వాచ్మెన్ కూడా ఉన్నాడు. మీకు వీడియోలో కనిపించలే, మనం వెళ్ళేటప్పుడు వాచ్మెన్తో కూడా మాట్లాడదాం. ఓకేనా? మనం అయితే ఇప్పుడైతే ప్లాట్ఫామ్ కాడికి వెళ్ళిపోదాం. నీ వల్లనే అటు పోలే. మేము ఆందాక పోతామని చెప్పి అంటే మా నిఖిలడిలో వద్దని చెప్పి అన్న కదా, ఇంకా నయమైంది. మేము వీడికి వచ్చేసరికి ఆయన విజిల్ ఎత్తున్నా అన్నట్టు ఆల్రెడీ. ఏంది ఇంకా అయిపోలేదు అది అని చెప్పి మీకు పైకి వెళ్ళిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడతాం అన్నట్టు. ఇప్పుడైతే మీరైతే చూసారు కదా, మనకైతే పనులు అయితే ఇందాక అయినాయి. ఇది మొత్తం రెడీ అయినాక మనకి ఇంకో పాట అటు పడ్డ తర్వాత ఇంకేం అప్డేట్ అవుతుందో దాన్ని బట్టి మీకైతే వీడియోని అయితే పెడతాను. సరేనా గైస్, మనం అయితే ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం.